హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం పోస్టల్ జాబ్స్కి సంబంధించి మనకి కోర్టులో కేసు అయితే వేయడం జరిగింది. సో అది ఏంటంటే కనుక దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి ఫస్ట్ సెలెక్టర్ లిస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్లో కూడా మనకి కొంతమంది రిజెక్ట్ అయితే అవుతూ ఉన్నారు. సో అసలు ఎందుకు రిజెక్ట్ అవుతున్నారు, ఈ యొక్క కోర్టు కేసు సంబంధించి అసలు ప్రాసెస్ ఏంటి, సో ఈ యొక్క కోర్టు కేసు వల్ల ఏమైనా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారిని రిజెక్ట్ చేస్తారా, అంటే కోవిడ్ బ్యాచ్ ఎవరైతే 10/10 వచ్చాయో వాళ్ళందరికీ జాబ్ వచ్చేసింది కదా, మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటని కేసు అయితే వేశారు. సో దీనికి సంబంధించి మనం పూర్తి సమాచారం ఈ యొక్క వీడియో తెలుసుకుందాం. ఓకేనా, సెకండ్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది కూడా మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. ఎలాంటి జాబ్స్కి సంబంధించి ఎప్పుడైనా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి rkcompetitiveadda.com అని సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ప్రతిరోజు కూడా మీ ఎవరైనా వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఏ విధంగా నోటిఫికేషన్ అనేది వస్తుందో, సో అలాగే మన వెబ్సైట్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా మీకు ఆ యొక్క నోటిఫికేషన్ అలర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో గూగుల్లోకి వెళ్ళి మన వెబ్సైట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే లేట్ చేయకుండా మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క పోస్టల్ జీడీఎస్ సంబంధించి ఆల్రెడీ మనకి ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసేసారు. సో దానికి సంబంధించి మనకి చాలామందికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కొంతమందికి రిజెక్ట్ అయితే అవుతుంది. ఎందుకంటే కనుక సో ఏదైతే ముందుగా ఎస్ఎస్సి సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ యొక్క 3 సర్టిఫికేట్స్లో పేరు కనుక తప్పుగా ఉంటే, ఒక లెటర్ తప్పుగా ఉన్నా సరే వారిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో చాలామంది ఎవరైతే ఈ యొక్క ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళారో వారందరిలో కొంతమందికి ఈ విధంగా సంఘటన అయితే ఎదురైంది. ఇక దీనికి సంబంధించి కోర్టులో కేసు అంటున్నారు కదా, దానికి సంబంధించి ఆ యొక్క కేసు వల్ల ఇప్పుడు సెలెక్ట్ అయిన వారికి ఎవరికైనా ఇబ్బంది అవుతుందంటే అలాంటిది ఏమీ లేదు. సో ఎందుకంటే మనకి ఈ యొక్క పోస్టల్ జాబ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి స్టేట్కి సంబంధించి ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది చూస్తుంది తప్ప, అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి ఎన్ని మార్కులు వచ్చాయి, వారి ఏజ్ ఎంత, వారికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూస్తారు తప్ప ఈ యొక్క మార్క్స్ ఏ విధంగా ఏంటి అనేది కూడా వారు తెలుసుకోరు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కేసు వేశారు కానీ ఆ కేసుకి సంబంధించి ఈ యొక్క ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వారికి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సో తదుపరి వచ్చే నోటిఫికేషన్లో ఏమైనా మార్పులు చేస్తారేమో కానీ ఇప్పుడు ఎవరైతే 10/10 వచ్చిన వారందరూ సెలెక్ట్ అయ్యారో వారందరి లిస్ట్ అయితే ఆ లిస్టులో పేర్లు కూడా ఏమీ తొలగిపోవు. ఓకేనా, సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సో కోవిడ్ బ్యాచ్లో 10/10 వచ్చాయి కదా, మరి మిగిలిన వారికి 8 పాయింట్స్ 9 పాయింట్స్ అయితే ఉన్నాయి కదా, మిగిలిన కోవిడ్కి ముందు రాసిన వారు. సో వారందరూ నష్టపోతున్నారు కదా అని కొంతమంది కేసు అయితే వేశారు. అయితే దానికి సంబంధించి హియరింగ్కి వచ్చినా సరే అది నెక్స్ట్ నోటిఫికేషన్లో ఏమైనా చేంజ్ చేసి మోడిఫై చేసి ఇష్యూ చేస్తారు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు అనేవి ఉండవు. ఇక సెకండ్ లిస్ట్ వచ్చి ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతున్నారు, షార్ట్ లిస్ట్ అనేది. సో మనకి ఈ యొక్క సెకండ్ లిస్ట్ అనేది సెప్టెంబర్ 19వ తారీఖున రిలీజ్ చేస్తారు. ఓకేనా, సో ఈ విధంగా పోస్టల్ జీడీఎస్ సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా మీకు సెకండ్ లిస్ట్లో కనుక పేరు వస్తే కనుక మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది, మీరు ఎక్కడ అటెండ్ అవ్వాలి, ఏ డేట్న అటెండ్ అవ్వాలనేది ఒక ఇంటర్వ్యూ మెసేజ్ అనేది మీకు రావడం జరుగుతుంది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ చేస్తారు, మీరు ఎక్కడ అటెండ్ అవ్వాలనేది ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఆ యొక్క మెసేజ్ బట్టి మీరు సెకండ్ లిస్ట్లో పేరు వస్తే మీరు వెళ్ళి అటెండ్ అయ్యే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ముఖ్యంగా ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ మార్క్స్ సర్టిఫికేట్, అదేవిధంగా మనకి కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇక మెడికల్ సర్టిఫికేట్. సో మెడికల్ సర్టిఫికేట్ అనేది మీకు దగ్గరలో ఉన్న మీ ఏరియాలో గవర్నమెంట్ ఏదైతే హాస్పిటల్ ఉంటుందో ఆ యొక్క హాస్పిటల్లో మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ అనేది పొందవచ్చు. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి పోస్టల్ జీడీఎస్ సంబంధించి. అదేవిధంగా ఎలాంటి జాబ్ అప్డేట్స్ కావాలన్నా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.